అమెరికా, ఇరాన్ మధ్య రగులుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అగ్రరాజ్యం అమెరికాకు ఈ పోరులో ఊహించని స్థాయిలో భారీ వైమానిక నష్టం వాటిల్లుతుంది. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా దళాలు ఏకంగా 16 అత్యాధునిక యుద్ధ విమానాలను కోల్పోయినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూంబర్గ్ తన సంచలన కథనంలో వెల్లడించింది. ప్రపంచంలోని తిరుగులేని ఎయిర్ ఫోర్స్ ఉన్న అమెరికాకు ఈ స్థాయి నష్టం జరగడం ఇప్పుడు రక్షణ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. శత్రువుల దాడులతో పాటు కొన్ని ఊహించని ప్రమాదాలు అమెరికా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ యుద్ధంలో అమెరికా ప్రధానంగా నష్టపోయింది మానవరహిత డ్రోన్లని. శత్రువుల కదలికలపై నిఘా పెట్టేందుకు, ఖచ్చితమైన దాడులు చేసేందుకు అమెరికా సైన్యం ఎక్కువగా MQ-9 రిపేర్ డ్రోన్లను వాడుతూ ఉంటుంది. ఇరాన్ దళాలు ఏకంగా 10 MQ-9 రిపేర్ డ్రోన్లను టార్గెట్ చేసి మరీ కూల్చివేశాయి. కూలిపోయిన వాటిలో దాదాపు 9 డ్రోన్లు గాల్లో ఉండగానే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దెబ్బకు ముక్కలయ్యాయి. జోర్డాన్ లోని ఒక విమానాశ్రయంలో నీళ్లపై నిలిపి ఉంచిన మరో డ్రోన్ ను బాలిస్టిక్ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. వేర్వేరు ప్రమాదాల్లో మరో 2 డ్రోన్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఈ రిపేర్ డ్రోన్ల తయారీ ఖర్చు ఇతర ఫైటర్ జెట్లతో పోలిస్తే చాలా తక్కువ. పైగా వీటిని ఆపరేట్ చేయడానికి పైలట్లు విమానంలో కూర్చోవలసిన అవసరం ఉండదు. ప్రాణాపాయం ఉండదన్న ఒకే ఒక కారణంతో అమెరికా వీటిని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఎక్కువగా మోహరిస్తూ వస్తుంది. అందుకే వీటి నష్టం ఎక్కువగా నమోదైంది. కేవలం శత్రు దాడుల్లోనే కాకుండా కొన్ని కమ్యూనికేషన్ లోపాల వల్ల కూడా అమెరికా తన ఫైటర్ జెట్లను కోల్పోవలసి రావడం గమనార్హం. కువైట్ లో జరిగిన ఒక మిషన్ లో ఫ్రెండ్లీ ఫైర్ కారణంగా అమెరికాకు చెందిన 3 అత్యాధునిక F-15 యుద్ధ విమానాలు కుప్పకూలాయి. తమ దళాలు చేసిన కాల్పుల వల్లే పొరపాటున ఈ 3 విమానాలు నేలకూలాయి. మరోవైపు ఇరాక్ లో జరిగిన ఘోర ప్రమాదం అమెరికా ఎయిర్ ఫోర్స్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. యుద్ధ విమానాలకు గాల్లో ఉండగానే ఇంధనం నింపే KC-135 రీఫ్యూలింగ్ విమానం ఒకటి ఇరాక్ లో అదుపు తప్పి కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 6 అమెరికా సిబ్బంది అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి వరుస ఎదురు దెబ్బలతో సతమతమవుతున్న అమెరికాకు సౌదీ అరేబియాలో మరో భారీ షాక్ తగిలింది. సౌదీ అరేబియాలో ఉన్న అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ భీకర క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల ధాటికి బేస్ లో పార్క్ చేసి ఉన్న 5 KC-135 రీఫ్యూలింగ్ విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విమానాలు డ్యామేజ్ కావడంతో ఆ ప్రాంతంలో అమెరికా వైమానిక ఆపరేషన్లకు, ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అత్యాధునిక సాంకేతికత, అపారమైన సైనిక సంపద ఉన్నప్పటికీ ఈ యుద్ధంలో ఇరాన్ వ్యూహాల ముందు అమెరికా వైమానిక దళం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. బ్లూంబర్గ్ బయటపెట్టిన ఈ వాస్తవాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. రానున్న రోజుల్లో ఈ పోరు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని యావత్ ప్రపంచం ఆందోళనగా గమనిస్తుంది.